వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు శైలజ ఆర్యన్ స్వచ్ఛంద సంస్థ తన వంతు సహాయాన్ని అందజేస్తున్నట్లు సంస్థ చైర్మన్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని లక్ష్మీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పరీక్షలకు వినియోగించే కిట్లను అందజేశారు. పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కిట్లను అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి విద్యార్థుల సాధికారతకు తమ సంస్థ కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని, వారికి తమ సంస్థ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు పరీక్షా కిట్లను అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నా తను పెట్టమని చెప్పాను. నా పేరు శైలజ. వైఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ అన్ని స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ మేము బోలారంలో స్కూల్కి ఆ పిల్లలకి అందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటికీ మేము హెల్ప్ చేసాము. ఆ పిల్లలకి వాళ్ళు లాస్ట్ ఇయర్ 87% పాస్ అయ్యారు. ఈ ఇయర్ ఈ పిల్లల్ని కూడా మేము ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ని మించి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మంచి పర్సంటేజ్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు దాకా ఒక 10 స్కూల్స్కి 10 స్కూల్స్ వరకు నేను విజిట్ చేశాను. 10 స్కూల్స్కి ఐ డిడ్ మై బెస్ట్ వాట్ ఎవర్ ఐ క్యాన్ త్రూ మై ఫౌండేషన్ వైఎస్ఆర్. ఇప్పుడు ఇంకొక 100 స్కూల్స్కి చేయాలనేది నా సంకల్పం. ఐ డోంట్ నో లైక్ నా పాసిబిలిటీలో ఏదైతే ఉంటుందో నేను ఎంతైతే చేయగలుగుతానో అంతా చేస్తాను. ఎందుకంటే ఈ పిల్లలే మన భారతదేశం భవిష్యత్తుకి మూలం వీళ్ళే. బికాజ్ దీస్ ఆర్ ద ఫౌండేషన్స్. వీళ్ళు నెక్స్ట్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. వీళ్ళందరూ మంచి చదువుకొని వీళ్ళందరూ పెద్ద స్థాయికి వెళ్తేనే మన దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి నాకు ఎప్పుడు పిల్లలంటే చాలా ఇష్టం. దట్స్ ఐ సెలెక్టెడ్ దిస్, విజిటింగ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ స్థానిక అధికారులతో ఏమన్నా మీరు? లేదండి, నేను అధికారులతో చర్చించలేదు. ఐ జస్ట్ స్పీక్ టు ద టీచర్స్ అండ్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ దే ప్రాబ్లమ్. స్టూడెంట్స్కి ఏమి అవసరాలు ఉన్నాయి. అలా కరోనా అప్పుడు కూడా కొంచెం మంది పిల్లలకి కొన్ని అప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా వీళ్ళు రోటరీ క్లబ్ కంటోన్మెంట్ వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి నేను కాంట్రిబ్యూట్ చేశాను. వాళ్ళు స్కూల్స్కి అంతా ఇచ్చారు. మేము ఏదైనా మీల్స్, ఏదైనా ప్రోగ్రామ్స్, బుక్స్, ఇంకేమైనా పిల్లలకి సంబంధించినవి వాళ్ళ చదువుకి ఏదైతే అవసరమో అవన్నీ చేయాలనుకుంటున్నాము, వాళ్ళు బాగా చదువుకోవడానికి.